మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఐజీఎల్ ప్లాంట్ ని సందర్శించి సూచనలిచ్చిన మేనేజర్ ప్రవీణ్ కుమార్. ఆయన మాట్లాడుతూ, మాకు ఉన్న మెదక్ డిస్టిక్ లో 45 వాటర్ ప్లాంట్లలో వడియారం ప్లాంట్ కి 2వ బహుమతి రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ యజమాని రమేష్, స్వప్న పాల్గొనడం జరిగింది. సో ఇంత మంచి వాటర్ ని ప్రజలందరూ తాగి ఉపయోగించుకున్నట్టుకు చాలా ధన్యవాదాలు. వాటికి మేము ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే విధంగా ఏంటంటే ఇంకా ముందుకు వచ్చి ఎవరైతే తాగని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి తాగాలి. నీరు ఏది అనేది మంచిది అనేది మీరే తెలుసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ టెస్టింగ్ రిపోర్ట్స్ అంటేసాను, వేరే దగ్గర మీకు టెస్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ హైజీన్ చూసుకోవాలి, ఇక్కడ ఎంత పరిశుభ్రత ఉంది చూసుకోవాలి, వేరే ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఎంత పరిశుభ్రత ఉంది చూసుకోవాలి. మీరు ఇక్కడ తీసుకునే విధానము, టైం సెన్స్ ఇక్కడ చూసుకోవాలి, వేరే ప్లాంట్. కాబట్టి మీరే కంపేర్ చేసుకోవాలి ఏ వాటర్ మంచిదని. నేను ఈ వాటర్ మంచిదని చెప్తున్నాను, ఓకే, కానీ మీరు కూడా కంపేర్ చేసుకొని మీరు తెలుసుకొని వాటర్ తాగడం స్టార్ట్ చేసినట్టయితే మీకు ఆరోగ్యం అనేది ముఖ్యంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, బాడీలో 70% వాటరే ఉంటాయి. అతి కఠినమైన కండరాలలో కూడా 22% నీళ్లు ఉంటాయి. మెదడులో 30% నీళ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీ మొత్తం తయారైంది 72% నీళ్లతోటే. మనకు నీళ్ళు అనేవి అవసరం. సో ఎంత మంచి వాటర్ తీసుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాటర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటర్ తాగండి. అందరూ ముందుకు రండి, వాటర్ తాగి ఈ ప్లాంట్ను ఉపయోగించుకోవాల్సిందిగా, ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేయవలసిందిగా ప్రజల్ని మేము కోరుకుంటున్నాం. నేను సేఫ్ వాటర్ నెట్వర్క్ ఇండియాలో క్లస్టర్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మనం దాదాపు 2017లో మన కలెక్టర్ గారితో ఒప్పందం చేసుకున్న విధంగా, కన్సైన్ అగ్రిమెంట్ విధంగా మనం జిల్లాలో 47 ప్లాంట్లు ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థ ద్వారా, సేఫ్ వాటర్ నెట్వర్క్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నెలకొల్పి ప్రజలకు తక్కువ ధరకే తాగునీటిని, మంచి శుద్ధమైన నీటిని అందించడం జరుగుతుంది. సో ఆ విధంగానే మనం వడియారంలో కూడా దాదాపుగా 5 ఏళ్ల క్రితం ప్లాంట్ పెట్టడం జరిగింది. 5 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అన్ని ప్లాంట్లలో, 47 ప్లాంట్లలో కూడా ఈ వడియారం ప్రజలు తప్పకుండా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది తాగేది వడియారం ప్లాంట్లోనే. ఎక్కువ మంది వాటర్ని కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువగా తాగుతున్నారు. దాని ద్వారా ఇది మనకు జిల్లాలోనే 2nd గ్రేడ్లో ఈ ప్లాంట్ ఉంది. ఇప్పుడు 2nd పొజిషన్లో ఈ ప్లాంట్ ఉంది. దానికి నేను ఆపరేటర్ని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆపరేటర్ కూడా దాదాపు B.Ed కూడా చదువుకొని, నాలాగే ఈక్వల్ టు నా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉండి, B.Ed ఉండి, ఒక ప్యాషనేట్తో, ఒక వర్క్తో ప్రజలకు మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మా స్వచ్ఛంద సంస్థతో కలిగి ఇక్కడ ఆపరేటర్ కూడా స్వప్న గారు వర్క్ చేస్తున్నారు. సో మనం ఈ వాటర్ ప్లాంట్ చూసుకున్నట్టయితే హై లెవెల్ స్టాండ్ 6 దశలలో ఫిల్టర్ అవుతుంది. 6 దశలలో ఫిల్టర్ అయ్యి తర్వాత అతి నీల లోహిత కిరణాల ద్వారా సూక్ష్మ జీవులు కూడా, ఇంకా కంటికి కనిపించని సూక్ష్మ జీవులు కూడా ఏమైనా ఉంటే అవి కూడా చనిపోయి అతి నీల లోహిత కిరణాల ద్వారా వాటర్ పాస్ అయ్యి శుద్ధమైన వాటర్, ప్రజలు తాగడానికి అనువైన వాటర్ని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి, బిఫోర్ రైనీ సీజన్, ఆఫ్టర్ రైనీ సీజన్, వర్షాలు పడకముందు, పడ్డ తర్వాత మనం 3 రకాలుగా 26 రకాలుగా ప్రతి వాటర్ని, అంటే రిజెక్ట్ వాటర్ని, ట్రీటెడ్ వాటర్ని, తర్వాత వేస్ట్ వాటర్ని, ఈ 3 వాటర్లను కూడా, మంచినీళ్ళను, తర్వాత బోర్ వాటర్ని, తర్వాత వేస్ట్ వాటర్ని 26 రకాలుగా టెస్ట్ చేసి